హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ వీడియోలో వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఆర్సీబీ టీమ్ కి కొత్త కెప్టెన్ ఎవరు వస్తారు, ఎవరు వస్తే ఆర్సీబీ టీమ్ కి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఏ ప్లేయర్ ఆర్సీబీ టీమ్ కి కెప్టెన్ గా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం। సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి। వచ్చే సీజన్ ఐపీఎల్ కోసం ఈసారి మెగా ఆక్షన్ ఉంటుందని మనందరికీ తెలిసిందే। ఈ క్రమంలో ప్రతి టీమ్ కి 3 రిటెన్షన్స్ తో పాటు ఒక ఆర్టీఎం మాత్రమే ఉంటుందని లేటెస్ట్ గా ఒక బజ్ క్రియేట్ అయింది అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మ్ న్యూస్ అనే చెప్పుకోవాలి। ఈ నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ మోస్ట్ ప్రాబబుల్లీ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, రజిత్ పడిదార్ అండ్ విల్ జాక్స్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి। అయితే వీళ్ళు వచ్చే సీజన్ కోసం వీళ్ళ కెప్టెన్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ని మేబీ రిటైన్ చేసుకోకపోవచ్చు। దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి। ఇతన్ని ఆర్సీబీ టీమ్ ఎందుకు రిటైన్ చేసుకోరు అన్న విషయానికి వచ్చేస్తే కరెంట్ ఫ్యాబ్ డు ప్లెసిస్ సేస్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్। ఇన్ కేస్ ఆర్సీబీ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకొని ఇతనికి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే దీన్ని డెఫినెట్లీ మరో 3 ఇయర్స్ ఆర్సీబీ టీమ్ కి ఆడాలి। అంటే నెక్స్ట్ మెగా ఆక్షన్ వచ్చే వరకు ఇతను ఆర్సీబీ టీమ్ కి కెప్టెన్ గా ఉండాలి। అప్పటి వరకు దీని ఫిట్నెస్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తూ అండ్ ఫామ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడని మనం అయితే చెప్పలేం। అందుకని ఇతని విషయంలో ఆర్సీబీ టీమ్ ఛాన్స్ తీసుకోకపోవచ్చు। అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రెజెంట్ ఫ్యాబ్ ఫిట్నెస్ చూస్తే తను ఈజీలీ మరో 1 ఇయర్ క్రికెట్ ఆడతాడు కదా, నెక్స్ట్ ఇయర్ కి అతనికి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి మళ్ళీ 2026 ఐపీఎల్ లో కొత్త కెప్టెన్ ని వెతుక్కోవచ్చు కదంటే, అయితే ఈ మెగా ఆక్షన్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది। అంటే నెక్స్ట్ ఇయర్ కి జరిగితే మళ్ళీ 2028 లోనే ఈ మెగా ఆక్షన్ అనేది ఉంటుంది। అసలు ఈ మినీ ఆక్షన్ లో స్టార్ ప్లేయర్స్ రారు, దట్టు కెప్టెన్సీ మెటీరియల్ లాంటి ప్లేయర్స్ కావాలి అంటే అస్సలు కుదరని పని। ఈవెన్ ఆర్సీబీ టీమ్ అయినా ఫ్యూచర్ కోసం ఏదైనా యంగ్స్టర్స్ ని కెప్టెన్ గా రెడీ చేసుకుంటున్నారంటే అది లేదు। అందుకే ఫ్యాబ్ కి మరో 1 ఇయర్ కెప్టెన్సీ ఇస్తే ఫ్యూచర్ లో ఆర్సీబీ టీమ్ చాలా స్ట్రగుల్ అవ్వాలి। రాబోయే మెగా ఆక్షన్ లో ఒక క్వాలిటీ కెప్టెన్ ఆర్సీబీ టీమ్ కి కావాలి, దట్టు మరో 3 to 4 ఇయర్స్ ఈజీలీ ఐపీఎల్ ఆడే ప్లేయరే ఇంకా చాలా అవసరం। ఇక ఈ క్రమంలో ఒక 3 ప్లేయర్స్ కి ఆర్సీబీ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। వాళ్ళెవరు, వాళ్ళకి మాత్రమే ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే నంబర్ 3 కేన్ విలియమ్సన్। న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి। అయితే ప్రెజెంట్ కేన్ ఏజ్ 33 ఇయర్స్। తిను గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ని చాలా బాగా లీడ్ చేశాడు। ఇతను ఎస్ఆర్ఎస్ టీమ్ కి లీడ్ చేసిన ఫస్ట్ సీజన్ లోనే అంటే 2018 సీజన్ లోనే ఎస్ఆర్ఎస్ ని ఫైనల్ వరకు చేర్చాడు అండ్ ఆ తర్వాత సీజన్ 2019 లో ఎలిమినేటర్ వరకు తీసుకెళ్లాడు। అదే సీజన్ లో న్యూజిలాండ్ టీమ్ ని ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు। అలానే 2021 లో న్యూజిలాండ్ టీమ్ కి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిపించాడు। హాజ్ ఏ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ కి చాలా మంచి ట్రాక్ రికార్డే ఉంది। అలానే కెప్టెన్ కేన్ కి హాజ్ ఏ బ్యాటర్ గా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి। 2018 ఐపీఎల్ లో తిను ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు। బట్ రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఇంజురీస్ వల్ల తిను పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు। కానీ తిను ఫుల్లీ ఫిట్ ఉంటే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చూస్తాం। అయితే ఆర్సీబీ టీమ్ కి నంబర్ 3 పొజిషన్ లో ఒక కన్సిస్టెంట్ బ్యాటర్ కావాలి కాబట్టి ఇన్ కేస్ వీళ్ళు కేన్ కొంటే టీమ్ లో క్లాస్ యాడ్ చేస్తాడు అండ్ కెప్టెన్ గా కూడా పనికొస్తాడు। మరి చూడాలి ఆర్సీబీ టీమ్ ఇతన్ని బై చేస్తుందో లేదో। నంబర్ 2 రోహిత్ శర్మ। ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మని మనం వచ్చే సీజన్ మెగా ఆక్షన్ లో చూసే అవకాశాలు ఉన్నాయి। మోస్ట్ లైక్లీ ముంబై ఇండియన్స్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు। ఇన్ కేస్ తిను ఆక్షన్ కి వస్తే చాలా టీమ్స్ ఇతన్ని టార్గెట్ చేస్తాయి అలాంగ్ విత్ ఆర్సీబీ। అయితే ఆర్సీబీ టీమ్ ఇతన్ని బై చేస్తారా లేదా అంటే ప్రెజెంట్ ఆర్సీబీ టీమ్ వాళ్ళ మెయిడెన్ టైటిల్ గెలవాలి అంటే రోహిత్ శర్మ లాంటి ఒక క్వాలిటీ లీడర్షిప్ కావాలి। జస్ట్ ఇమేజిన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఒకటే ఫ్రాంచైజీ ఆడితే దట్టు ఆర్సీబీ ఆడితే ఇంకేమైనా ఉందా? టీఆర్పీ రేట్ అన్ని బద్దలవ్వాల్సిందే। వీళ్ళిద్దరిని చూడడానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు। వీళ్ళిద్దరూ కలిసి ఓపెన్ చేస్తే బ్లాస్టింగ్ పర్ఫార్మెన్సే। ఇన్ కేస్ రోహిత్ శర్మ ఆర్సీబీ టీమ్ లోకి వస్తే ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ కూడా అమాంతరం పెరిగిపోతుంది। రోహిత్ శర్మ ఈజీలీ 3 to 4 ఇయర్స్ ఐపీఎల్ ఆడతాడు కాబట్టి ఆర్సీబీ టైటిల్ విన్ అవ్వడానికి చాలా సెక్యూర్ ఉంది। అయితే రోహిత్ శర్మ ఆర్సీబీ టీమ్ కి వస్తే ఆర్సీబీ టీమ్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి।
అడ్వాంటేజెస్ తో పాటు వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైవర్లీ. ఐపీఎల్ లో సిఎస్కే ఎంఐ మ్యాచ్ తర్వాత హీట్ పెంచే మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఒక పక్క ముంబై ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ ఉంటే అదర్వైజ్ ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీ ఉంటాడు. వీళ్ళ మ్యాచెస్ లో రైవర్లీ వార్ చూస్తుంటాం. మెయిన్లీ వీళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ముంబై మ్యాచ్ ఓడిపోతే రోహిత్ ని కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతే విరాట్ ని రోహిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, ఇలా చాలానే చూస్తుంటాం. అలాంటిది వీళ్ళిద్దరూ ఐపీఎల్ లో ఒకటి టీమ్ కి ఆడితే వీళ్ళ ఫ్యాన్స్ కి చూడడానికి ఏదోలో ఉంటుంది. అయితే రోహిత్ ఆర్సీబీ టీమ్ లోకి వస్తే రోహిత్ ఫ్యాన్స్ ఆర్సీబీ టీమ్ ని సపోర్ట్ చేస్తారో లేదో, అలానే ఆర్సీబీ ఫ్యాన్స్ రోహిత్ శర్మని సపోర్ట్ చేస్తారో లేదనేది ఒక డౌట్ అయితే ఉంది. దీన్ని మైండ్ లో పెట్టుకుని ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మని బై చేయాలో లేదో ఒక ఐడియాకి అయితే వస్తారు. అయితే నేను అనుకుంటున్న దాని ప్రకారం ఆర్సీబీ టీం పౌరుషాన్ని పక్కన పెట్టి సో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అండ్ వాళ్ళ టైటిల్ గెలవాలి అంటే రోహిత్ శర్మ లాంటి క్వాలిటీ కెప్టెన్ కావాలి. ఇలాంటి క్వాలిటీ ప్లేయర్స్ మళ్ళీ మెగా ఆక్షన్ కి రారు. ఇలాంటి ఛాన్సెస్ ఆర్సీబీ టీం ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాలి. నంబర్ 1 కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ మెగా ఆక్షన్ కి రావచ్చు. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఇన్సైడ్ టాక్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ టీమ్ ఓనర్ సంజయ్ గోయంకా అండ్ కేఎల్ రాహుల్ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషలీ ఈ సీజన్ లో సన్ రైజర్స్ తో ఎల్ఎస్జీకి జరిగిన మ్యాచ్ తర్వాత ఎల్ఎస్జీ టీం చాలా దారుణంగా ఓడిపోయారు. ఆ మ్యాచ్ తర్వాత ఎల్ఎస్జీ టీం ఓనర్ సంజయ్ గోయంకా అండ్ కేఎల్ రాహుల్ మధ్య సీరియస్ కన్వర్జేషన్ జరిగింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ పైన సంజయ్ గోయంకా గారు చాలా సీరియస్ గా ఉన్నారు. ఆయన బిహేవ్ చేసిన తీరుపై కేఎల్ రాహుల్ కూడా డిసప్పాయింటెడ్ గా ఉన్నాడు. ఒక ఇండియన్ క్రికెటర్ తో ఒక టీం ఓనర్ నడుచుకోవాల్సిన తీరు అది కాదు. అయితే ఎల్ఎస్జీ టీం ఇతన్ని విడిచిపెట్టడానికి మెయిన్ రీజన్ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్. లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది. లాస్ట్ సీజన్ లో 113 ఉంటే ఈ సీజన్ లో 132 ఉంది. సో ఇతని విషయంలో ఎల్ఎస్జీ టీం కూడా కొంత డిసప్పాయింట్మెంట్ తో ఉంది. ఎందుకంటే 2022 సీజన్ కు ముందు ఇతన్ని 17 కోట్లు పెట్టి ఎల్ఎస్జీ టీం రిటర్న్ చేసుకున్నారు. అంత యూజ్ అమౌంట్ పెట్టి కొన్న ప్లేయర్ ఇలా పర్ఫామ్ చేస్తే ఏ టీం కైనా బాధగానే ఉంటుంది. చాలా వరకు వస్తున్న రిపోర్ట్స్ లో కేఎల్ రాహుల్ ని ఎల్ఎస్జీ టీం రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇన్ కేస్ కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్ కి వస్తే ఎన్ని కోట్లు పెట్టైనా సరే ఆర్సీబీ టీం కళ్ళు మూసుకొని అతన్ని బై చేయాలి. ఎందుకంటే ఒక ఇండియన్ ఎస్టాబ్లిష్డ్ క్రికెటర్, మోర్ ఓవర్ దెన్ ఒక ఫ్రాంచైజీ కెప్టెన్, ఇలాంటి రేర్ ప్లేయర్స్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి చాలా అరుదుగా వస్తుంటారు. అందుకనే ఆర్సీబీ టీం అట్ ఎనీ కాస్ట్ ఇతన్ని బై చేయాలి. అయితే ఫాఫ్ డు ప్లెసిస్ ఓపెనింగ్ స్లాట్ కి కేఎల్ రాహుల్ ఒక సూటబుల్ ప్లేయర్. ఫాఫ్ ఎలాంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాడు, అట్ ద సేమ్ టైం కేఎల్ రాహుల్ కూడా అలాంటి ఇంటెంట్ ఉన్న ప్లేయరే. బట్ ప్రెసెంట్ మాత్రం తన స్ట్రైక్ రేట్ కొంత డల్ అయినా గానీ బట్ ఓవరాల్ కేఎల్ రాహుల్ కూడా ఒక అగ్రెసివ్ క్రికెటర్. ఎంతలా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2018 ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50 14 బాల్స్ లోనే స్కోర్ చేశాడు. అలాంటి ఎన్నో బ్యాటింగ్ రికార్డ్స్ పీరియడ్ ఉన్నాయి. తిన స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. అయితే ప్రెసెంట్ కేఎల్ రాహుల్ ఏజ్ 29 ఇయర్స్. తిని ఈజీలీ మరో 11 ఇయర్స్ ఐపీఎల్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఇతన్ని ఆర్సీబీ బై చేసి కెప్టెన్ గా పెట్టుకుంటే మరో దశాబ్దం ఆర్సీబీ టీం కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే. అయితే వీళ్ళ టీమ్ లో విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక సో అదే బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేయాలి అంటే ఒక క్రెడిబిలిటీ ప్లేయర్ కావాలి. అలాంటి ప్లేయరే కేఎల్ రాహుల్. దట్ టు కేఎల్ రాహుల్ ది కర్ణాటక కాబట్టి సో దీని కెప్టెన్ గా ఉంటే సో కర్ణాటక ఫ్యాన్స్ లైక్ బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఇతనికి తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఒక లోకల్ టీమ్ కి ఒక లోకల్ ప్లేయర్ కెప్టెన్ గా ఉంటే ఫర్ షూర్ వీళ్ళ ఫ్యాన్ బేస్ తో పాటు వీళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఇక చూడాలి మరి ఆర్సీబీ టీం కేఎల్ రాహుల్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో. ఇక ఇది గైస్ ఇవాళ వీడియో. ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, రోహిత్ శర్మ ఆర్ కేఎల్ రాహుల్, లేకుంటే ఇంకెవరినైనా యంగ్స్టర్ నా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.